రెడ్డిక గిరిజనుల రిజర్వేషన్ల అంశంపైన ఏపీ రాజకీయాల్లో మరోసారి చర్చ మొదలైంది. జీవో నెంబర్ 3 విషయంలో కూటమి ప్రభుత్వం గిరిజన హక్కులకు వ్యతిరేకం కాదని స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో అదే రూపంలో జీవో 3ను తీసుకువచ్చే న్యాయపరమైన ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని, అందుకే గిరిజనులకు నష్టం జరగకుండా మార్పులతో అమలు చేసే దిశగా ప్రభుత్వం పనిచేస్తోందని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంజారాణి తెలిపారు. ఆదివాసీలకు విద్య, ఉద్యోగ అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. జీవో నెంబర్ 3పై పూర్తి అవగాహన లేకుండా కొందరు యువతను రెచ్చగొడుతున్నారని మంత్రి ఆరోపించారు. గత ప్రభుత్వంలో జీవో నెంబర్ 3 సుప్రీంకోర్టులో కొట్టివేయడం జరిగింది. సుప్రీంకోర్టు కొంతమంది వెళ్ళటం, ఆ జీవో నెంబర్ 3 గురించి కోర్టులో దాఖలు చేయటం, సుప్రీంకోర్టు వెంటనే అది కొట్టివేయటం కూడా జరిగింది. కొట్టివేసిన తర్వాత గత ప్రభుత్వం జీవో నెంబర్ 3ని కొట్టేస్తే కనీసం దాని మీద రియాక్షన్ కూడా లేకుండా ఉండడం మీ అందరికి కూడా తెలుసు. 7కు 7 అసెంబ్లీ స్థానాలు కూడా వైసీపీ కైవసం చేసుకుంది. ఒక ఎంపీ స్థానం కూడా వైసీపీ కైవసం చేసుకుంది, మీ అందరికి కూడా తెలుసు. అలా ఆదివాసీలందరూ కూడా వాళ్ళకు పట్టం కడితే ఆదివాసీల నెత్తి మీద భస్మాసుర హస్తంలా పెట్టి ఏదైతే మాకు జీవనాధారం ఉన్నటువంటి ఈ జీవో నెంబర్ 3ని ఆ రోజు కొట్టేస్తే కనీసం దాని మీద రివ్యూ పిటిషన్ కూడా వేయకుండా దాన్ని పూర్తిగా పట్టించుకోకుండా వదిలేసిన గత ప్రభుత్వం, గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాట్లాడకుండా వదిలేసిన పరిస్థితి. ఈరోజు మళ్ళీ అమాయకమైనటువంటి ఆదివాసీ సోదరుల్ని ఇండైరెక్ట్గా ప్రలోభాలకు గురి చేస్తూ, ఇండైరెక్ట్గా వాళ్ళని ఆక్రోశాలకు గురి చేసే విధంగా చేసి రోడ్ల మీదకి వెళ్ళండి జీవో నెంబర్ 3 గురించి అని పంపిస్తున్నారు. అసలు జీవో నెంబర్ 3కి ఎప్పుడూ కూడా కూటమి ప్రభుత్వం వ్యతిరేకం కాదు, చంద్రబాబు నాయుడు గారు వ్యతిరేకం కాదు. కానీ ఒకసారి సుప్రీంకోర్టులో జీవో నెంబర్ 3 పోయిన తర్వాత అదే జీవోని మళ్ళీ ఇస్తే సుప్రీంకోర్టులో పోతుందో లేదో విజ్ఞులైన మీ అందరికి కూడా తెలుసు. అలాగే ఈ 2 సంవత్సరాలలో గౌరవ ముఖ్యమంత్రి గారు లా సెక్రటరీతో, అలాగే మా ప్రిన్సిపల్ సెక్రటరీ, అలాగే మేమందరం ముఖ్యమైన వాళ్ళు కూర్చొని ఈ జీవోని ఈ విధంగా మనం తీసుకురావడం ముఖ్యమంత్రి గారు ఇవ్వడానికి 100కి 100% ఎస్ అంటున్నారు, ఆయన ఒప్పుకుంటున్నారు. కానీ ఈ జీవో వచ్చిన తర్వాత దాన్ని కాపాడుకునే బాధ్యత మాది, ఖచ్చితంగా కాపాడుకోవాలి. ఒకసారి సుప్రీంకోర్టులో పోయిన తర్వాత దాన్ని ఏ విధంగా కాపాడుకుంటాము, లాలో ఏ విధంగా ఉంది, రాజ్యాంగంలో మాకున్న హక్కులు ఏమిటి, ఇవన్నీ కూడా మనం చూసుకోకుండా పెట్టినట్టయితే, తొందరపాటు చర్యలు చేస్తే మళ్ళీ ఒకవేళ పోతే మళ్ళీ మేము కోర్టు ముందుకు వెళ్ళలేము. రోడ్డు మీదకి వచ్చినటువంటి కొంతమంది పిల్లలకి అసలు జీవో నెంబర్ 3 ఏంటి, దానిలో ఉన్న క్లాజులు ఏంటి, దానిలో ఉన్నటువంటి న్యాయపరమైనటువంటి అడ్డంకులు ఏంటి అని కూడా కొంతమంది తెలియకుండా పిల్లల్ని